హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తున్నది శివ ఎస్ఎంఎల్ బ్లాగ్స్. అందరైతే చాలా క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు కదా. శివ, మంజుల, అమ్ముల వాళ్ళు, చిట్టి అందరు ఎక్కడికి వెళ్ళిరు, ఏమైంది చెప్పండి, ఎందుకు చెప్పట్లేరు అని అడుగుతున్నారు కదా. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దామని అయితే ఈరోజు అయితే కూర్చున్నాం. మరి ప్రెసెంట్ అయితే ఎక్కడున్నామంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. అందరూ అత్తమ్మ ఛానల్ చూసి కూడా అక్కడనే ఉన్నారు అని కామెంట్ పెడతారు కదా. నిజంగానే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం అనమాట. ఇక అందుకే ఇక్కడ కొంచెం బిజీ అయిపోయి వీడియోలు అయితే తీస్తలేము. షార్ట్ వీడియోలు కూడా అసలు వస్తలేవు, టైం లేదని చెప్పేసి వీడియోస్ కూడా అయితే తీస్తలేము. ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటంటే ఈ సంవత్సరం అయితే నిమ్మ తోట మొత్తం లాస్ అయిపోయింది అనమాట. అసలు మేము ఎంత పని చేసినా తోటలా లాస్ అయిపోయింది. నిమ్మ చెట్లు కొన్ని అయితే ఎండిపోయినాయి. నీళ్లు కడుతున్నా కూడా నిమ్మ చెట్లు ఎండిపోవడం, నిమ్మకాయ మొత్తం రాలిపోవడం, ఎండిపోవడం ఇట్లా జరిగిందనమాట. ఇక మొత్తం చాలా మంది ఇంట్లో అయ్యేసరికి వెళ్ళకపోవడం అయితే జరిగిందని చెప్పేసి పెట్టుబడి అయిపోయింది. అసలు పెట్టుబడి చాలా పెట్టింది. కాయను ఎంత అయింది. ఆ కాయకి రేట్ లేదు. కుటుంబం అంతా బతకాలంటే చాలా కష్టమైంది ఆడ. అందుకే శివ హైదరాబాద్కి వచ్చేసిండు. నేనైతే హైదరాబాద్కి వచ్చిన ఇంకా ఏదైనా ఒక పని చేసుకుందామని. ఇప్పటి వరకు అయితే చిన్నమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. అందరు కామెంట్ పెడుతున్నారు మొన్న నుంచి ఈ రోజుకి 3 రోజులు వీడియోలు అయితే పెడతలేదు సరిగా. చెప్పండి అని అడుగుతున్నారు కదా. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. మేము వచ్చి అయితే 3 days అవుతుంది. ఏ టైం లేక వీడియోస్ అయితే తీయలేదు. ఇక తోట లాస్ అయిపోయిందని చెప్పి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే తోట చూసుకుంటున్నారు. అలా పెద్ద కాయలు కూడా ఏం లేవుగా. ఇక పని చేసుకోవడానికి ఓండంటే ఇక్కడికి అయితే వచ్చినాం. ఇంక ఇప్పటి వరకు అయితే ఏం పని అయితే లేదనమాట. ఇక ఒక 3-4 days తర్వాత ఏదో ఒక పని అయితే చేయాలి. ఇప్పుడైతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నాం. ఇంకా వీడియోస్ అయితే అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు 1-2 అయితే తీస్తాము. అందరైతే ఛానల్ని చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మా అత్తమ్మ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. చెప్పత్తమ్మ. ఎడవెల్లి దేవి అని ఉంటుంది, నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అందరైతే చేస్తారు. ఇప్పటి వరకు ఎడవెల్లి దేవి అండ్ బ్లాగ్స్ ఛానల్ అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం మా అత్తమ్మ కళ నెరవేర్చండి. చేస్తారు, ఎట్లయినా నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? ఇక మొత్తం అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంటున్నాం. ఇప్పటివరకు సపోర్ట్ చేయండి. శివన్ అయితే ఆడుకోండి అందరూ. అలాగే నిత్యశ్రీ అండ్ మంజు బ్లాగ్స్ ఛానల్ కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలో అది కూడా 1,00,000 కావాలని అయితే అనుకుంటున్నాం. ఇంకా అప్పుడప్పుడు అయితే ఇప్పటి నుంచి వీడియోలు అయితే అప్పుడప్పుడు వస్తుంటాయి. టైం ఉన్నప్పుడు అయితే వీడియోలు వస్తుంటాయి. అందరైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాము. వీళ్ళు రిప్లై ఇస్తలేరని అసలు బాధపడద్దు, కామెంట్ చేయండి. మీకోసం రిప్లై ఇస్తూనే ఉంటాం, వీడియో చేస్తూనే ఉంటాం. తప్పకుండా రిప్లై అయితే ఇస్తారు. కొంచెం చెట్టు కావాలి శివ వాళ్ళు అట్లా అని చెప్పి వీడియోస్ ఆదరిస్తారని అయితే చాలా నమ్మకం. సపోర్ట్ ఇస్తారని అయితే ఆశతో ఉన్నారు శివ. ఇప్పటిదాకైతే సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు తిరగాలి, హైదరాబాద్కి వచ్చిండు. మరి ఏమన్నా పని చూడాలి ఆయన కోసం. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చిన్నమ్ములు హాయ్ చెప్పు. అమ్ములు వాళ్ళ వీడియోస్, వీళ్ళందరి వీడియోస్ మిస్ అవుతారు కదా. మా చిన్న వాటి కూడా కొన్ని వీడియోస్ వస్తుంటాయి అప్పుడప్పుడు. నిన్న మొన్నటి దాకా కూడా అత్తమ్మ ఛానల్లో చిట్టి వీడియో, చిన్నమ్ములు పెద్దమ్ములు వస్తే అక్కడనే ఉన్నారని కామెంట్ పెట్టారు. చాలా మందికి అర్థమైపోయింది మేమైతే హైదరాబాద్కి వచ్చినామని. అంటే మేము కూడా మా ఛానల్ కూడా పెట్టుకుంటుంది, కానీ ఇక్కడ మాకు కొంచెం బిజీ అయిపోయి ఇంకా రూమ్ అయితే పిల్లలంతా చాలా మంది ఉంటారు. మా పిన్ని గురించి కూడా ఇంకొక వీడియో తీస్తా, ఎట్లా అనేది, ఎందుకు, ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు, పిన్ని అంటే ఎవరు అనేది కూడా ప్రతి ఒక్కటి తీస్తా. చాలా మంది ఇంకా బాబాయ్ ఇంకా ఎవరు అనేది ఇంకా మా అత్తమ్మ కొంచెం స్టోరీ ఉందన్నమాట. అది కూడా ఒక వీడియో అయితే తీస్తాం. అయ్యో చిట్టి అన్ని వస్తువులన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే వీడియో అయితే తీస్తాం. మరి ఇక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇగో
ఈ చిన్నోడు అయితే మా తమ్ముని కొడుకు మా అన్నమాట, మా మరిది చిన్న కొడుకు తమ్ముని అనమాట. కొడుకు. హాయ్ చెప్పు డాడీ, హాయ్ చెప్పు. నీ పేరేం పేరు? ఇంకా చాలా ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు పిల్లలు అనమాట, మా అత్తమ్మ వాళ్ళ కొడుకు పిల్లలు. ఇంకా రాలేదు, పొద్దునైతే వచ్చిపోయారు. ఇంకా ఆ పిల్లలు ఈ పిల్లలు కలిస్తే పెద్ద గ్యాంగ్ అవుతుంది అనమాట, ఇక ఒక ఫ్యామిలీ. అయ్యో ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాం మరి. ఇంకా పెద్దమ్ముల్ని చిన్నమ్ముల్ని ఇంటి దగ్గరనే ఉంచొద్దాం అనుకున్నాం, కానీ ఇంకా కొన్ని రోజుల పాటు అయితే తోటలో పోతారు కదా ఎండకు మన అట్లా అని చెప్పి తీసుకొని అయితే వచ్చినాం. అమ్ములు వాళ్ళు కూడా మాతోటే ఉంటారు. ఇక వీడియోస్ అయితే అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ వస్తుంటాయి, ఎక్కువ అయితే రావు, 1-2 అయితే వస్తుంటాయి అనమాట. మరి షార్ట్ వీడియోలు పెట్టాలనా లేదంటే ఫుల్ వీడియోస్ పెట్టాలనా, ఏ వీడియోస్ పెట్టాలనేది అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పని చేసుకుంటున్నాం కాబట్టి, ఇంతకుముందుకు ఇద్దరం ఒకటే దగ్గర ఉండి వీడియోస్ పెట్టుకునేది. ఆమె ఒక పనికి నేను ఒక పని పోతాం కాబట్టి ఇప్పుడైతే వీడియోస్ పెట్టలేము. టైం ఉన్నప్పుడల్లా గిట్ల ఒక ఫుల్ వీడియో తీసి పెట్టండి అంటే మాత్రం పెట్టగలుగుతాం. ఈ షార్ట్ వీడియోలు అంటే కష్టమైద్ది అన్నమాట. షార్ట్ వీడియో అయితే గుడ్ మార్నింగ్ వీడియో అయితే వస్తుంటది రోజు. ఇక మిగతా వీడియోస్ అయితే మిస్ అవుతాం. చిట్టి అందరు మిస్ అవుతారు, నిన్ను చెప్పు, అందరికి హాయ్ చెప్పు చిట్టి. చిట్టి మా ఛానల్లో మిస్ అయితే మా చిన్నమ్మ ఛానల్లో బాగా కనిపిస్తుంది అనమాట. చిట్టి చిట్టి మా చిట్టిని మిస్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు అత్తమ్మ ఛానల్కి వచ్చి చూసేయండి. అత్తమ్మ ఛానల్ ఉంటుంది, చిన్నమ్ములు, చిట్టి, పెద్దమ్ములు. అప్పుడప్పుడు నేను కూడా కనిపిస్తుందా? కనిపించవా? కనిపించాలి. రౌడీ బేబీ ఏమంటుంది చూడండి, రౌడీ రాజా. ఇదేంటిది మమ్మీ? ఇదేంటిది? దండ దండ సెట్ చేసుకుంది. నిన్న నుంచి మెడకేసుకొని. అందరికి హాయ్ చెప్పు ఒకసారి లాస్ట్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు డాడీ, హాయ్ చెప్పు చిట్టి 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 తల్లి. ఒక వీడియోలో అయితే మా మొత్తం వాళ్ళ మా పిల్లలు మొత్తం వీడియో తీసి చూపిస్తాం అనమాట. ఎంతమంది ఏంది, మా బాబాయ్ని, మా పిల్లిని, మా తమ్ముళ్ళని వీడియో పడితే మా తమ్ముళ్ళని కూడా తీసి పెడతా. పడను అంటే మాత్రం తీయలేను. దావే కొట్టిద్దా. ఇగో ఈ పాప అయితే మా చిన్న మరిది బిడ్డ, ఇద్దరు అక్క తమ్ముడు. ఇంకా వీళ్ళకు ఇంకొక తమ్ముడు ఉన్నాడు. మా పెద్దమ్మలు అయితే నిలబడి చూస్తుంది. హాయ్ చెప్పే, హాయ్ చెప్పు మమ్మీ. ఏం పేరు నీ పేరు? నిహారికనా? ఏ క్లాస్ నువ్వు? ఎల్కేజీ. నువ్వు డాడీ? ఇంకున్నారు పిల్లలు, వాళ్ళు వచ్చినప్పుడు చూపిస్తాం. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఒక వీడియో తీస్తాం అన్నమాట. ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు అయితే 9. మా పిల్లలు ఇంకా అత్తమ్మ వాళ్ళ పిల్లలు మొత్తం 9 మంది అన్నమాట. ఇక్కడికి వస్తే మొత్తం 9 మంది పిల్లలు ఇంట్లో ఆడుకుంటారు, ఒకటే ఇంట్లో. అలాగే మా చిన్నమ్మది హోమ్ టూర్ కావాలంటే చెప్పండి, తీసి మా చిన్నమ్మ ఛానల్లో అయితే అప్లోడ్ తప్పకుండా తీస్తాం. కావాలంటే కామెంట్ చేయండి. ఎంత హోమ్ టూర్ వీడియో అయితే తీసి మా చిన్నమ్మ దాంట్లోనే అప్లోడ్ చేస్తాం. అందరు చూస్తా అంటే కామెంట్ చేస్తాం. అలాగే వీడియోస్ కూడా తీయాలా వద్దా కూడా కామెంట్ చేయండి. ఫుల్ వీడియోస్ తీయాలా, షార్ట్ వీడియోలు తీయాలా, ఏదంటే అది తీస్తాం. కానీ షార్ట్ వీడియో అయితే కష్టం అయితే అనుకుంటున్నా. ఫుల్ వీడియోనే కొంచెం కష్టం. ఫుల్ వీడియో అంటే మనం 1 నిమిషం 10 నిమిషాలు తీసుకొని వెళ్ళిపోతాం ఏదైనా చేసేటప్పుడు. అలాగే బాయ్ మరి, అందరైతే సపోర్ట్ చేయండి. మంజులు ఇప్పుడు ఎందుకు నవ్విందంటే మా బాబాయ్ అయితే వచ్చిండు అనమాట. బాబాయ్ అంటే ఎవరు అనేది కూడా చెప్తాం, చాలా వీడియోస్లలో చూసిరా ఆల్రెడీ. ఇప్పుడు కూడా చెప్తాం, మళ్ళీ ఏం పని చేయడానికి వచ్చినామో కూడా చూపిస్తాం. ఇప్పటివరకు అయితే హైదరాబాద్కి వచ్చినాం. ఓకేనా మరి? వచ్చి 4 రోజులు ఇంకైతే రూమ్ చూసుకున్న తర్వాత అంతా సెటిల్ అయిన తర్వాత ఏదైనా ఒక పని అయితే చేయాలి. ఇప్పటి వరకు అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. మీరు అడిగిన ప్రశ్నలకు అయితే సమాధానం అయితే చెప్పినాం అనుకుంటున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా కొంచెం మంచిగా తీస్తాను అంటే ఇప్పుడైతే పిల్లలు కొంచెం అల్లరి చేస్తున్నారు, వాళ్ళు పడుకున్నప్పుడు తీస్తాం. పిల్లలు పడుకున్నప్పుడు తీద్దామంటే ఇంకా అప్పుడు పని ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడే వీడియో అయితే తీస్తున్నాం.